అది కాదు కానీ దొంగలు ఏం చూసి డ్యూటీలకు ఎక్కేటోళ్ళు? ఏ ఇంటికి తాళం పెట్టింది, పలానా ఇంటోళ్ళు సీరియల్ చూసి ఎప్పుడు బజ్జుంటారు. ఆ గల్లీలో ఎన్ని కుక్కలుంటాయి, తంబాల కరెంటు బుగ్గలు ఉన్నాయా లేవా, సెల్ ఫోన్ సిగ్నల్ లేని ఏరియా ఉంటే బెటర్. సీక్రెట్ కెమెరాలు చూసుకునుడు, కొందరైతే ముహూర్తాలు చూసి బయలుదేరుతారు. ఏంది పోలీసులు తిరిగితే ఎట్లనా? వాళ్ళు కుయ్య నారని కొట్టుకుంటూ వస్తారు కదా, ఆ మాత్రంగానే పెట్టరా దొంగలు. ఇప్పుడు మస్తు కమతులు చేస్తున్నారు. ఇండ్లు దుక్నాలు బ్యాంకులు అయిపోయినాయి, ఇక గొర్రెల దొంగలు మోపైనరు. పట్నం శివార్లా ఏడేడ గొర్రెలను కాస్తున్నారు. ఏడ కట్టేసిండ్రో చూసుకొని రాత్రి ఆటోలు వేసుకొచ్చి అల్కగా ఎత్తుకపోతున్నారు. అది కూడా ఏడ కాపలా లేకుంటే ఆడుకొచ్చి దోస్తున్నారు. కానీ ఫలానా చోట్ల గొర్రెల కాడ కాపలా లేదు అని వీళ్ళకెట్లా తెలుసు అని అంటారా? వాట్సాప్ ద్వారా గూగుల్ లొకేషన్ పంపిస్తారు. తర్వాత మళ్ళా లొకేషన్ ని బట్టి గూగుల్ మ్యాప్ తో వెహికల్ తీసుకుని వేరే అఫెండర్ అక్కడ వెళ్ళి అదన్నట్టు అంతా గూగుల్ అమ్మ పుణ్యమే. మొదలు వీళ్ళ గ్యాంగులో ఒకడు పోయి కాపలా ఉన్నారా లేరా అని చూస్తాడు. ఆ టెన్కా మనోడున్న జాగను గూగుల్ మ్యాప్ లా ఇంకొకరికి వాట్సాప్ లా లొకేషన్ పంపిస్తాడు. ఆడది ఓపెన్ చేసుకొని చక్కగా గొర్రె మంద కాడికొచ్చి వేసుకొని పోతాడు. మొన్న గూగుల్ అమ్మతోని గుళ్ళకు సూటి పెడితే వీళ్ళు గొర్రెలకు సూటి పెట్టినన్నట్టు. టెక్నాలజీ వాడిట్లా తోపులున్నారు దొంగలు.